హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్న టైంలో ఎవరికైతే ప్రాపర్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వలేదో లేదా అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా మీకు యూనివర్సిటీ వాళ్ళు మెయిల్కి ఒక క్వెరీ నెంబర్ను పంపించి ఆ డాక్యుమెంట్ని మళ్ళీ రీ అప్లోడ్ చేయమని అడుగుతూ ఉన్నారు. అయితే చాలా మందికి ఇది ఎలా అప్లోడ్ చేయాలి అనేది తెలియటం లేదు. దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ తెలంగాణ అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసినటువంటి పేజ్ ఇది. దీని యొక్క వెబ్సైట్ లింకు tsmedadam.tschhe.in. దీనిలో మీరు లాగిన్ అయ్యి ఇక్కడ ఈ ఆన్లైన్ అప్లికేషన్ క్రింద కనిపించే ఈ ట్యాబ్స్ ని ఒకసారి చూడండి. వీటిలో డేటా అప్డేషన్, సర్టిఫికెట్స్ అప్లోడ్, నోటిఫికేషన్ ఫర్ అప్లికేషన్ ఎక్స్టెన్షన్, ప్రాస్పెక్టస్, అప్లికేషన్ ప్రింట్, రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ అని ఉంది. వీటిలో ఇప్పుడు మనకి ఏదైనా ఒక క్వెరీ వస్తే, అంటే మీరు సర్టిఫికెట్ ప్రాపర్ గా అప్లోడ్ చేయండి అని కానీ వస్తే అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాల్సింది ఇక్కడ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ. దీని మీద క్లిక్ చేసి చూసినట్లయితే అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నీట్ రోల్ నెంబరు, అలాగే మీరు ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు మీ మొబైల్ కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ మెయిల్ కి ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమని క్వెరీ ఐడి పంపించారో ఆ క్వెరీ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కనిపించే ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. ఈ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క పేజ్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు చూసారు డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమన్నారో అవి మాత్రమే హైలైట్ అవుతాయి అక్కడ. వాటిని మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేసుకోండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోండి. సర్టిఫికెట్స్ అన్ని కూడా క్లారిటీ ఉన్నాయా లేదా, క్లియర్ గా ఏమైనా ఉన్నాయా, లేక పొరపాటున వాళ్ళు అడిగిన సర్టిఫికెట్ కి బదులుగా వేరే సర్టిఫికెట్స్ ఏదైనా మీరు అప్లోడ్ చేస్తూ ఉన్నారా. మీరు డాక్యుమెంట్ ని ప్రాపర్ గా అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు పంపించినటువంటి క్వెరీ ఐడి ఈ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని మెసేజ్ కూడా కనిపిస్తుంది. అప్పుడు మీ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా అప్లోడ్ అయినట్లు. ఓకే, దాంతో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో మీరు తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఒకసారి మీరు మీ మెయిల్ ఐడీస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరికైనా ఇలా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని వస్తే వెంటనే ఇమ్మీడియట్ గా మీరు ఈ క్వెరీ ఐడి ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క డాక్యుమెంట్స్ ని ప్రాపర్ గా అప్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.